Hello everyone, welcome to my channel. ఇంతవరకు చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి ఒక్క అప్డేట్ వస్తుంది. టెలిగ్రామ్ ఛానల్ లింక్స్ ఇస్తాను, వాటిలో జాయిన్ అవ్వండి. ఫర్దర్ ఎగ్జామ్స్ రిలేటెడ్ అప్డేట్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ వస్తాయి. ప్రీవియస్గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, C23 వాళ్ళకు కానీ C20 వాళ్ళకు కానీ ఉన్నాయి, C16 కూడా కొన్ని ఉంటాయి, చూసుకోవచ్చు. అవన్నీ కూడా మన ఛానల్లోనే ఉంటాయి. ఏదైనా మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలి అంటే సబ్జెక్ట్ పేరు నితిన్ కొల్లూరు అని సర్చ్ బార్లో కానీ లేదా మన ఛానల్ ప్లేలిస్ట్లో కూడా వెళ్ళి వెతకండి, కనిపిస్తాయి. ఇప్పుడు ఫస్ట్ ఏంటి అంటే నెక్స్ట్ 2025లో మనకి సప్లీ ఎప్పుడు ఉంటుంది? ఓకే, 2025లో సప్లీ, దాంతో పాటుగా రెగ్యులర్ రెండు కూడా మనం చూసుకుందాం. బట్ మెయిన్ గా సప్లీ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ అయితే మీకు ఎవరికన్నా C16 నుండి C23 వరకు కూడా ఎవరికన్నా M1 కానీ M2 కానీ M3 కానీ ఈసీ వాళ్ళు అయితే నెట్వర్క్ అనాలిసిస్, సి లాంగ్వేజ్, ట్రిపుల్ వాళ్ళు కూడా సి లాంగ్వేజ్, ఇలాంటి కోర్సెస్ M1 M2 M3 అన్ని బ్రాంచెస్ కి కామన్ కావాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్లో మెసేజ్ చేయండి. నేను ఎక్స్ప్లెయిన్ చేసినవి రికార్డెడ్ వీడియోస్ నీట్ గా చాలా ఎక్స్ప్లెయిన్ చేసినవి ఉంటాయి. కావాలనుకుంటే తీసుకోవచ్చు విత్ మినిమల్ ఫీ. ఓకే, చిన్న డిస్క్రిప్షన్ లాగా. ఇప్పుడు సప్లీస్ కోసం చూసుకుంటే లెట్స్ స్టార్ట్ విత్ ది C16. వాళ్ళు వెళ్ళిపోవచ్చు ఇక్కడ వరకు చూసి. C16 వాళ్ళకి 2018 బ్యాచ్ ఎవరైతే జాయిన్ అయ్యారో C16 లో 2018 to 2021 కదా మీ బీటెక్ అయింది, వీళ్ళకి మొన్న నవంబర్ లో పెట్టిన ఎగ్జామే లాస్ట్ అన్నట్టు మెన్షన్ చేశారు. ఇప్పుడు మళ్ళీ 2025 లో ఉంటుందా లేదా అనేది మనం చెప్పలేం యాజ్ ఆఫ్ నౌ. అండ్ దెన్ 2019 లో అడ్మిట్ అయిన వాళ్ళు ఉంటారు కదా, ఐ మీన్ జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు కదా, 2019 to 2022 బ్యాచ్, వీళ్ళకి దెర్ ఈస్ స్టిల్ మోర్ ఛాన్సెస్. ఇంకొక ఛాన్స్ అయితే ఉంటుంది, నో వర్రీ. ఎందుకంటే 2018 వాళ్ళకి ఇంకా పక్కగా క్లారిటీ లేదు. బట్ లాస్ట్ టైం ఒకసారి చూసాను నేను, బట్ మళ్ళీ ఉంటుందా లేదని మనం చెప్పలేం. బట్ ఇంకా 2019 C16 బ్యాచ్ ఉంటుంది. ఎప్పుడు ఉంటుందంటే ఏప్రిల్లో ఎగ్జామ్స్ ఉంటాయి ఈసారి. లైక్ స్టార్టింగ్ ఫ్రమ్ మార్చ్ ఎండ్ ఆర్ ఏప్రిల్ ఫస్ట్ వీక్ టు ఏప్రిల్ ఎండ్ వరకు కూడా మనకి ఎగ్జామ్స్ ఉంటాయి. మేలో అయితే ఉండకపోవచ్చు, చెప్పలేం కూడా. ఓకే, బట్ ఏప్రిల్లో అయితే మనం ఫిక్స్ అవుదాం ఉంటాయని. ఓకే, నెక్స్ట్ డేట్స్ అవన్నీ మార్చ్ లో రిలీజ్ అవుతాయి మనకి. నెక్స్ట్ ఇక్కడతో C16 వాళ్ళు దే కెన్ లీవ్. ఓకే, C20 స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో C20 స్టూడెంట్స్ మీకు టోటల్ అన్ని బ్రాంచెస్ కూడా ఆల్రెడీ పాస్ అయిన వాళ్ళు కూడా కొన్ని సబ్జెక్ట్స్ ఉండిపోతాయి కదా, వాళ్ళకు కూడా అన్ని సప్లీస్ ఫస్ట్ సెమ్ C20 వాళ్ళకి ఫస్ట్ సెమ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ సెమ్స్ అన్ని కూడా మనకి ఏప్రిల్లో ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకొక పాయింట్ నేను చెప్పాలి, ఎవరైతే C20 వాళ్ళు ఉన్నారో C20 వాళ్ళు ప్రెసెంట్ C20 వాళ్ళైనా ఆల్రెడీ పాస్డ్ C20 వాళ్ళైనా కూడా ఈ సెమిస్టర్స్ అన్ని కూడా రేపు ఏప్రిల్లో రాయొచ్చు. బట్ ఫర్ చేంజ్ చిన్నది చెప్తా చూడండి. ఫిఫ్త్ సెమ్ ఏదైతే ఉందో ప్రెసెంట్ లాస్ట్ ఇయర్ C20 బ్యాచ్ ఎవరైతే ఉన్నారో ప్రెసెంట్ C20 ఫిఫ్త్ సెమిస్టర్ రీసెంట్ గా ఫిఫ్త్ సెమ్ రాశారు కదా నవంబర్ లోని, వాళ్ళకి మాత్రం ఫిఫ్త్ సెమిస్టర్ ఏప్రిల్లో ఉండదు. ఎవరైతే ప్రెసెంట్ రన్నింగ్ C20 ఫిఫ్త్ సెమిస్టర్ స్టూడెంట్స్ ఉన్నారో మొన్న నవంబర్ లో రాశారు 2024 అక్టోబర్ నవంబర్, వాళ్ళకి ఏప్రిల్లో ఫిఫ్త్ సెమ్ కండక్ట్ చేయరు. ఎందుకంటే సిక్స్త్ సెమ్ స్టూడెంట్స్ ఇప్పుడు రాస్తారు కదా ఈ ఏప్రిల్లోని, వాళ్ళకి సిక్స్త్ సెమ్ ఉంటుంది రెగ్యులర్. అంటే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఫస్ట్ 6 months వెళ్ళి ఇప్పుడేమో సెమిస్టర్ రాస్తారు కదా, వాళ్ళకి మాత్రం ఫిఫ్త్ సెమ్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఎవరైతే ఈ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు ఫిఫ్త్ సెమిస్టర్ రాస్తున్నారో C20 కరెంట్ బ్యాచ్, వాళ్ళు ఈ ఏప్రిల్లో రాసిన ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయ్యారు అనుకోండి వాళ్ళకి, అండ్ ఆల్రెడీ ఫిఫ్త్ సెమ్ అక్టోబర్ నవంబర్ లో కండక్ట్ చేసి ఫెయిల్ అయిన వాళ్ళకి కూడా అడ్వాన్స్ సప్లీ అని ఉంటుంది. దట్ ఈస్ ఓన్లీ ఫర్ ఫిఫ్త్ సెమ్ మాత్రం ఉంటుంది. అది మనకి జూన్ లో ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. అర్థమవుతుందా? ఇది మీరు చూసుకోండి. జూనా ఎప్పుడు అనేది మనం చెప్పలేం, బట్ మేలో కూడా ఉండొచ్చు, జూన్ లోనే మాక్సిమం ఉంటుంది ఎక్కువ శాతం. ఓకేనా, జూన్ లో మనకి ఎగ్జామ్ ఉంటుంది అడ్వాన్స్ సప్లీ. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, అర్థమైంది కదా. నెక్స్ట్ C23 స్టూడెంట్స్ కి మళ్ళీ ఏప్రిల్లో ఫస్ట్ ఇయర్ సప్లీ, దెన్ థర్డ్ సెమ్ సప్లీ. ఓకే, థర్డ్ సెమ్ సప్లీ, ఫస్ట్ ఇయర్ సప్లీ ఉంటుంది. దాంతో పాటుగా ఫోర్త్ సెమిస్టర్ రెగ్యులర్ ఉంటుంది. అండ్ ఎవరైతే ఇప్పుడు రీసెంట్ గా ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అయ్యారో వాళ్ళకి ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ కూడా ఏప్రిల్లో ఉంటాయి. అంటే 2024 అకాడమిక్ ఇయర్ లో ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యారో C23 స్టూడెంట్స్, వాళ్ళకి ఫస్ట్ ఇయర్ రెగ్యులర్ ఎగ్జామ్స్ ఉంటాయి. మళ్ళీ చెప్తున్నా, C23 వాళ్ళకి ఫస్ట్ ఇయర్ థర్డ్ సెమ్ సప్లీతో పాటు రెగ్యులర్ ఫోర్త్ సెమిస్టర్ ఫస్ట్ ఇయర్ రెగ్యులర్ ఉంటుంది. దాంతో పాటు C20 వాళ్ళకి పాస్డ్ అవుట్ బ్యాచ్ కి ఎవరైతే పాస్ అయిపోయారో ఆల్రెడీ వాళ్ళకి అన్ని సెమిస్టర్స్ సప్లీ ఉంటాయి. దాంతో పాటు కరెంట్ చదువుతున్న వాళ్ళకి కూడా ఫస్ట్, థర్డ్, ఫోర్త్ సెమ్స్ ఉంటాయి. బట్ ఫిఫ్త్ సెమ్ ఎవరైతే అక్టోబర్ నవంబర్ లో ఫెయిల్ అయ్యారో వాళ్ళకి
జూన్ లో అడ్వాన్స్ సప్లీ ఉంటుంది తప్ప ఇప్పుడు మళ్ళీ 5th సెమ్ సప్లీ రాయలేరు, గుర్తుపెట్టుకోండి. అండ్ C16 బ్యాచ్ కి అకార్డింగ్ టు ద నోటిఫికేషన్ ప్రీవియస్లీ రిలీజ్డ్ 2018 to 2021 బ్యాచ్ జాయిన్ అయిన వాళ్ళకి మాత్రం ఉండకపోవచ్చు, బట్ నేను కన్ఫర్మ్ చేయట్లేదు. అండ్ 2019 to 22 జాయిన్ అయిన మా బ్యాచ్ వాళ్ళకి మాత్రం ఇంకో ఛాన్స్ అయితే స్టిల్ ఉంటుంది, ఎందుకంటే 2018 బ్యాచ్ మొన్న వరకు రాశారు, 2019 కూడా రాస్తారు నెక్స్ట్. ఓకే, దిస్ ఈస్ ద అప్డేట్స్ రెగ్యులర్ అండ్ సప్లీ రిలేటెడ్ గా ఎప్పుడు ఏముంటాయి అనేది అందరికి క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నా. బాగా ప్రిపేర్ అవ్వండి. నాకు తెలిసినంత వరకు చాలా మంది మన ఛానల్ నుంచి బెనిఫిట్స్ పొందుతున్నారు. రీసెంట్ రిజల్ట్స్ లో కూడా ఎంతో మంది థ్యాంక్స్ చెప్పారు. యూట్యూబ్ లో చెప్పడమే కాదు, వాట్సాప్ లో మెసేజ్ చేస్తున్నారు, టెలిగ్రామ్ లో మెసేజ్ చేస్తున్నారు, మీ కోర్స్ తీసుకున్నాం చాలా హెల్ప్ అయింది అని చెప్పి. ఈవెన్ కోర్స్ తీసుకోకపోయిన యూట్యూబ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నుంచి కూడా చాలా మంది బెనిఫిట్ అయ్యారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.